శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉండి నా వీడియోస్ చూస్తున్నటువంటి మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం 16th జూలై నుండి 31st జూలై 2025 15 రోజులు, జూలై 15 రోజులు ఎలా ఉండబోతుంది 12 రాశులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. అందుకే దానికంటే ముందర ఏంటంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. 7075389589 అండి నా సెల్ నెంబరు. 7075389589. సరే అండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న జాతకాలు చెప్తున్నా కూడా మీకు అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. నేను వేరే వాళ్ళు చెప్పడం కానీ ఇది కానీ ఏం లేవు. అంతేకాకుండా నేను మధ్య యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఆది ఆస్ట్రాలజీ అని ఒకటి పెట్టారు వేరే వాళ్ళు ఎవరో. అది మాకు సంబంధమే లేదండి. నా ఆది ఆస్ట్రాలజీలోనే ఏ అంటే ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుందండి. దాన్ని చూసే మీరు నాకు ఫోన్ చేయొచ్చు అనమాట. వేరే వాళ్ళు నా పెట్టుకుంటా ఉన్న వేరే వాళ్ళ నెంబర్లు మార్చేసుకుని నేను చూస్తున్నాను. అదేమీ లేదు, ఎవరు చేయరు. నా నెంబరే ఉంటుంది, నేను ఎవరికి ఇవ్వట్లేదు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. సరేనండి, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి సూపర్. ఎందుకంటేనండి, రాశిలోనే రవి గురువులు ఉన్నారంటే ధీమాగా ఉంటారు, రాజస లక్షణాలు కలిగి ఉంటారు, పౌరుషంగా ఉంటారు, అద్భుతమైన కోపంతో ఉంటారు. కోపం అంటే మా సర్వసాధారణం, అది ఎవరికి ఉండదండి. అది ఎవరికైనా ఉంటుంది, అదే సర్వసాధారణం అయిపోతుంది. కానీ గురుడు ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, జ్ఞానశక్తి అభివృద్ధి చేసుకోవడము, చక్కటి మగపిల్లలు ఉండడము, పైగా తెలివితేటలు అధికంగా ఉండడము, మ్యాథమెటిషియన్స్గా, సైంటిస్టులుగా, యాక్టర్స్గా, అలాగే మీరు రచయితలుగా మిథున రాశి వారికి అసలు సామాన్యం కదా. ఇంగ్లీష్ ప్రొఫెసర్స్గా బ్రహ్మాండంగా వస్తారు. అంతేకాదండి, ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. రవి బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారంటే అకౌంట్స్ సంబంధించిన వాళ్ళు బాగా మంచి బాగా డెవలప్ అవుతారు, ఫైల్లోకి వస్తారంటారు సరే. ఎందుకంటే రవి బుధుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది. కెమిస్ట్రీ రంగంలో బాగా డెవలప్ అవుతారుండే. రసాయనిక శాస్త్ర విద్యలో మీరు ఉండి తీరుతారు. కాబట్టి మీరు మీ జాతక ప్రకారం కూడా చూసుకోండి. సెకండ్ భావంలో రవి బుధులు ఉన్నారంటే అది వృశ్చిక రాశి అయితే డాక్టర్ సంబంధించిన వ్యవహారంలో ఉంటారు. రవి బుధులు ఉన్నారంటే జనరల్గా మీరు నేను చెప్పినట్టుగా అద్భుతంగా ఫైనాన్స్ రంగంలోనూ ఇట్లా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, రవి బుధుల వల్లనే అపారమైన విద్య రావడము, సూక్ష్మమైన బుద్ధి ఉండడము, తెలివితేటలు ఉండడము, చురుకుదనం ఉండడము సామాన్యం కాదండోయ్. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతు కూడా ఉన్నాడు. సో మీకు ఎక్కువగా మీరు చేసే స్టూడెంట్స్ అందరూ కూడా సైన్స్ గ్రూపులు చదవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల ప్రకారము సైన్సెస్ గ్రూప్ చదువుతూ ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. కుజకేతుల కాంబినేషన్ వల్ల స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. అలాగే ప్రైజెస్ కొడతారు. అలాగే సాహిత్య రంగంలోనూ, సంగీతంలో అంటారు సరే, కళారంగం ప్రతిభ ఉంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కూడా నేమ్ అండ్ ఫేమ్ ఉండి తీరుతుంది. కానీ 4th భావంలో కుజుడు ఉండడం 29వ తారీఖు నుంచి శని దృష్టి పర్ఫెక్ట్గా ఉంది. అంటే కుజశని దృష్టి ఉందంటే చాలా అసలు మంచిదే కాదు. దెబ్బలు తగులుతూ ఉంటాయని చెప్పి అంటాం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ప్రయాణం చేసేటప్పుడు దెబ్బలు తగలడము, మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే మీ పంట పొలాల్లో నష్టాలు ఖచ్చితంగా వస్తాయండి. అగ్ని సంబంధమైన బాధలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో అది పక్కన పెడితే ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ మిథున రాశి వారికి పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అద్భుతంగా ఉంటుంది. అలాగే సత్సంతాన యోగ్యత అంటాం కదా, బాగుంది. అంతేకాకుండా పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు గురు ప్రభావం వల్ల ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో కూడా మీరు చాలా కింగులు అనిపించుకుంటారు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అంటే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుందండి. ఏదేమైనా వక్రగతిలో ఉన్నటువంటి శనీశ్వరుడు 7వ భావాన్ని బలంగా చూస్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా భార్యాభర్తలు ఉండాల్సిందే. కొద్దిగా భగవంతుడి దయ వల్ల తన ఓను హౌస్ని గురుడు చూసుకుంటున్నాడు కాబట్టి శని కంట్రోల్లో ఉంటాడేమో తప్ప, లేకపోతే భార్యాభర్తల విషయంలో కానీ, లేకపోతే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడం విషయంలో కానీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఏదైనా భాగ్యస్థానంలో రాహు ఒక్కడు మీకు చాలు.
ఆయనకి గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా బ్రహ్మాండంగా మీరు మీ జాబ్ అయితే మీరు చేసుకుంటూ ప్రయాణాలు చేసుకుంటూ హాయిగా సాఫ్ట్వేర్ రంగంలో బాగుంటుంది. జాబ్ గురించి అయితే చెప్పుకోవచ్చు. వ్యాపార రీత్యా బాగా వెళ్తారండి. ముఖ్యంగా గంగా స్నానము, కాలభైరవ యొక్క దర్శనము, శివుడి యొక్క అభిషేకాలు ఇవి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ మీ ఉన్నత విద్యల రీత్యా వెళ్తారండి. ముఖ్యంగా సినిమా షూటింగ్లు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ రాహు కూడా బాగుండాలి. భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా మీ వృత్తిరీత్యా వ్యాపారాల రీత్యా ఫ్లైట్స్లో ఎక్కి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ, డౌటే లేదు. శనీశ్వరుడు కంటక శని అంటాం కదండి. వక్రగతిలో ఉన్నటువంటి దశమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుని కంటక శని అంటాం. కంటక శని అంటే అర్థం అదే, అంటే అనేక కష్టాలను మీకు తెచ్చిపెడుతూ ఉంటాడు అని చెప్పి అంటాం. నిజంగా అంతే, చాలా ప్రాబ్లమ్స్ ఇస్తాడండి. ఎందుకంటే 10th భావంలో ఉన్న శనీశ్వరుడు ఉద్యోగాలు పోగొట్టడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా డెవలప్మెంట్స్ లేకుండా, ఆదాయం లేకుండా, అయితే ప్రమోషన్స్ రాకుండా ఆపేయడము జరుగుతూ ఉంటుంది. కానీ చిన్న అదృష్టం ఏంటంటే 9th హౌస్ లార్డ్గా కోణాధిపతి శుభుడే కదా, ఆయన దశమస్థానంలో ఉండడం వలన కొద్దో గొప్ప మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి? మీరందరికీ కూడా. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా చికాకులు ఉంటాయండి, వాళ్ళకి పదవులు పోవడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ శనీశ్వరుడు 10th భావంలో ఉండడం వల్ల 9th హౌస్ లార్డ్షిప్ వచ్చి కొద్దిగా మంచి చేయడానికి, అన్ని వర్గాల వారికి మంచి చేయడానికి అవకాశం ఉంది. అదే శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడం వల్ల విమల యోగం ఉందండి. విమల యోగంలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, సన్మానాలు జరగడము, అలాగే మీరు గవర్నమెంట్ ద్వారా లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ, గవర్నమెంట్ అదే, లేకపోతే బ్యాంకుల ద్వారా డబ్బులు రావాల్సి వస్తే డబ్బులు రావడము, ఖర్చులు కూడా అధికంగా పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా దైవ దర్శనాలు బాగా జరుగుతాయి. గుడులు గోపురాలని సందర్శిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు శనీశ్వరుడే. శనీశ్వరుని వదలకుండా ఆయన తైలాభిషేకాలు చేయించుకోవడము, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః మూలమంత్రం జపించుకుంటూ ఉంటే కూడా మీకు ఆ శనివాల దోషాలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఏ ఉంటాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా శని కుజుల వలన చాలా ప్రమాదాలు జరగబోతున్నాయి. అన్ని రాశుల వారికి బ్లడ్ కనపడము, యాక్సిడెంట్ జరగడము, నీటి ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళకి జరిగిపోతుందా, ప్రతి వాళ్ళకి ప్రాణం పోతుందా, ఏం కాదు. కొంతమందికి అలా అవకాశాలు ఉన్నాయండి. శనీశ్వరుడు మంచివాడు అంటే మంచిగా లేడు, వక్రగతిగా ఉన్నాడు. కొంతమందికి మాత్రం కొన్ని రాశులు మాత్రం మంచి చేస్తున్నాడు ఆయన. కానీ ఏదేమైనా అందరికీ చెప్పాల్సిన సూచన ఏంటి, చెప్పదగ్గ సూచన ఏంటంటే శనీశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆయన పూజించడము, తైలాభిషేకం చేయించుకోవడము, ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడము, అలాగే గాయత్రి మంత్ర సిద్ధి అవి చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వలన, అలాగే స్వామివారి కళ్యాణం చేయించుకోవడం వలన, వీలుంటే మోపిదేవిలో కానీ మీకు ఉన్న ఇష్టమైన చోట నాగప్రతిష్ఠ చేయించుకోవడం వలన, అయితే ఒకసారి జపం చేయించుకోవడం వలన, కుజశనులు కాంబినేషన్ చిన్న పూజలు చేయించుకోవడం వలన దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం అని వస్తుందండి. ఆ రోజు చేసే జపాలు, దానాలు, తర్పణాలు, అలాగే స్నానాలు ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు ఇచ్చి తీరుతాయంటే సందేహం లేదు. దక్షిణాయన పుణ్యకాలం రోజు, అంటే దక్షిణాయనం అంటే అర్థం ఏంటయ్యా అంటే సూర్యభగవానుడు 17 తారీఖు 16 కూడా అవ్వచ్చు అనుకోండి. సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి రావడమే దక్షిణాయన పుణ్యకాలము అంటాం. అంటే దక్షిణాయనం అంటే ఏంటంటే జూలై నుంచి డిసెంబర్ వరకు, జనవరి వరకు ఉంటుందండి. ఆ కాలంలో రాత్రి ఎక్కువ ఉండడం, పగలు తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మంచి శుభకార్యాలు కూడా చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఏదేమైనా దక్షిణాయన పుణ్యకాలంలో శుభాలు జరగడానికి అవకాశం ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అద్భుతంగా ఉంటుంది. దక్షిణ పుణ్యకాలం వచ్చిందంటే కొద్దిగా రాత్రిపూట ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదేమైనా ఆ రోజుని చేసే పూజలు చాలా అద్భుతం అండి. అంతేకాకుండా మాస శివరాత్రి కూడా వస్తుంది 23వ తారీఖుని. 23వ తారీఖుని మాస శివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన, అలాగే సాయంత్రం పూట ఆయనకి శివుడు అభిషేకాలు చేయించుకోవడం వలన, మల్లెపూలతో పూజించడం వలన, అలాగే 29వ తారీఖు నాగపంచమి వస్తుందండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేసుకోవడం వల్ల, 30వ తారీఖు సూర్యభగవాన్ ఆరాధించడం వల్ల, అంటే మీకు ఏ విధంగా పూజలు చేసుకుంటే ఆ విధంగా మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా పూజలు చేసుకోవడం వల్ల, మీకు ఇష్టమైన దేవుని పూజించడం వల్ల
అమ్మవారిని పూజించడం వల్ల, నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన కూడా మీకు మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.